హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసాను. రెసిపీ ఏంటో చెప్పబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకుంటే నేను పెట్టగానే వీడియో మీ దాకా వస్తుంది. సో అస్సలు మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారు? ఇంతకీ హక్కా నూడిల్స్ చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో. చాలా బాగుంటాయి టేస్ట్. ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా నూడిల్స్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతూ ఉండగా కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నూడిల్స్ని వేసేసుకోవాలి. నూడిల్స్ ఇలా 90% వరకు ఉడకాలి. కరెక్ట్గా ఉడికిపోయినాయి. ఈ వాటర్లోంచి తీసేద్దాం. నూడిల్స్ చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ చక్కగా నూడిల్స్ మీద వేసుకొని పొడి పొడిలాడేలాగా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు హక్కా నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్. మీరు ఐరన్ కడాయి కానీ లేదంటే చైనీస్ కడాయి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఐరన్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ కూడా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే గ్రీన్ పీస్ ముక్కలు కూడా కట్ చేసుకున్న క్యారెట్ పీసులు కూడా వేసుకొని క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా క్యాబేజ్ తురుము కూడా. ఈ వెజిటేబుల్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని వెజిటేబుల్స్కి సరిపడా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. వీటన్నింటినీ బాగా టాస్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నూడిల్స్కి ఎప్పుడైనా సరే వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. ఐరన్ కడాయి కానీ లేదంటే చైనీస్ ప్యాన్ కానీ వెడల్పాటిది పెట్టుకుంటే నూడిల్స్ బాగా వస్తాయి అన్నమాట. వెజిటేబుల్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఇలా కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసేసుకోవాలి. ఇలా నూడిల్స్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్. ఇవన్నీ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా టాస్ చేసుకోవాలి నూడిల్స్ని. లిటిల్ బిట్ షుగర్ కూడా వేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ కాబట్టి ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తారు. కానీ నేను ఇంట్లో చేస్తున్నాను కదా, వేయట్లేదు. మీకు నచ్చితే అది కూడా వేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో మన హక్కా నూడిల్స్ రెడీ అయిపోయినాయి. సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పదండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చుద్ది. ఎక్కువ స్పైసెస్ లేకుండా మసాలా అలా ఏం లేకుండా చక్కగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మన వీడియోని లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.